క్రింద ఇచ్చిన సమాసంలో ఘాతాంకాలను ధనాత్మక సంఖ్యలుగా మార్చి x స్థానంలో 2ను ప్రతిక్షేపించి విలువను కనుక్కోండి. x పవర్ -3 ఇంటూ 5 పవర్ -2 ఇంటూ x స్క్వేర్. మనకు ఘాతాంకం రుణ సంఖ్య కనుక ఉంటే దానిని ధనాత్మక సంఖ్యగా మార్చాలంటే 1/, అదే ఆధారాన్ని ధన సంఖ్యను ఘాతాంకంగా రాయవలెను. ఉదాహరణ x పవర్ -1 ఉందనుకోండి, దానిని 1/x గా రాయొచ్చు. ఇదే సూత్రాన్ని మన లెక్కలో అన్వయిస్తే మనకు 1/x³ ఇంటూ 1/5 స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ వస్తుంది. దీనిలో లవాలను హారాలను వేరువేరుగా గుణిస్తే 1 ఇంటూ 1 ఇంటూ x స్క్వేర్ బై x³ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1 వచ్చింది. హారంలో 1ని ఎందుకు రాశానంటే హారం ఏమీ లేకపోతే 1 హారంగా ఉందని అర్థం. 5 స్క్వేర్ విలువ 25, కాబట్టి 25ను 5 స్క్వేర్ స్థానంలో రాస్తున్నాను. లవంలో x స్క్వేర్ వచ్చింది. హారంలో 25x³ ఉంది. దీనిని ఇంకా సూక్ష్మీకరించాలంటే లవ హారాలను x స్క్వేర్తో భాగించాలి. x స్క్వేర్ను x స్క్వేర్ చే భాగిస్తే మనకు 1 వస్తుంది. x³ x స్క్వేర్ చే భాగిస్తే మనకు x మిగులుతుంది. లేదా ఘాతాంక న్యాయాలను ఉపయోగిస్తే కూడా ఇదే ఫలితం వస్తుంది. x² బై x³ అనేది x పవర్ 2 - 3కి సమానం అవుతుంది. అంటే x పవర్ -1 అవుతుంది. కానీ x పవర్ -1 అంటే 1/x, కాబట్టి ఏ విధంగా చూసినా మనకు ఒకే ఫలితం వస్తుంది. దీనిని సూక్ష్మీకరించగా మనకు 1/25x వచ్చింది. దీనిలో x విలువ 2గా ప్రతిక్షేపిస్తే x = 2, అంటే 1/25 ఇంటూ 2 అంటే 1/50. ఈ రకంగా ఘాతాంకాలను ధనాత్మకంగా మార్చి విలువను ప్రతిక్షేపించి సూక్ష్మీకరించవచ్చు.